వీరబ్రహ్మేంద్ర స్వామి గారి 332 ఆరాధనోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజున గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి తరఫున ఇక్కడ ఈ రోజున అత్యంత వైభవంగా ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు తలసాని చంద్రశేఖర్ గారు కూడా గుడికి వచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు. ఇక్కడ అన్నదానం కాకుండా ఆశీర్వచనాలు మిగతా కార్యక్రమాలన్నీ ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. ఈ రథోత్సవం కూడా ఇవాళ సాయంత్రం రథోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది. కమిటీని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు చేసేందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజున పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రని మన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆరాధకులు ఆరాధిస్తూ ఆరాధన చేసుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. విశ్వకర్మయ్య శ్రీ పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈరోజు 337వ ఆరాధన ఉత్సవాలు లాడ్జ్ సెంటర్ దేవాలయంలో గత 2 రోజుల నుంచి, అంటే ఇది మూడో రోజు సుమారు ఒక 6,000 మందికి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్యులు తలసాని చంద్రశేఖర్ గారు మరియు గల్లా మా ఎమ్మెల్యే పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కూడా వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళారు. రాబో రోజు కాలజ్ఞానం నుంచి ఏనాడో వారు రచించారు. వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు యావత్ ప్రపంచం సుఖసంతలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరియు స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గురువులు శ్రీమద్ విరాట్ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 337వ ఆరాధన మహోత్సవం గుంటూరు లాడ్జ్ సెంటర్లో వెయిట్ చేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. గురువుగారు 450 సంవత్సరాల క్రితం చెప్పారు, గవాడ గోల్కొంత పట్టణం అవుతుంది, నదులన్నీ ఏకమై పారతాయి. అవి ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తాం. ప్రపంచంలో ఏమెంత జరిగినా ముందు బ్రహ్మంగా ఆనాడే చెప్పారని చెప్పేసి మన తెలుగు అందరికీ నానుడు. అదేవిధంగా ఈరోజు గుంటూరు రాజధానిలో పెద్ద ఎత్తున ప్రధాన మహోత్సవం, అట్లాగే ఈరోజు ప్రముఖులందరూ వచ్చి స్వామి ఆశీర్వాదం తీసుకొని చిత్రపటాలు వెళ్తున్నారు. ఈరోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. కావున భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ కూర్చున్నాం. ఈ రోజున మన గుంటూరు నగరంలో అమరావతిలో అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ దేవాలయ కమిటీ వారు, అదేవిధంగా భక్తులు, దేశ సేవకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో ఆనందంగా విజయం చూపుతున్నారు. ఈ రోజున మన బ్రహ్మగారి చెప్పినగానే
హైదరాబాద్లో నవాబు చేత నీళ్ళతో దీపాన్ని వెలిగిస్తామని చెప్పిన బ్రహ్మగారి కాలజ్ఞానంలో ఎన్నో వ్యాఖ్యలు కూడా ఎదురునవి నిజమయ్యి అందులో అనుసంధానం కూడా నడిచొస్తున్నట్టుగా బ్రహ్మగారు చెప్పిన ప్రతి ఒక్క వాక్యం కూడా ఇలా నిజ స్వరూపం అవుతుంది. ఇదే విధంగా ఈ బ్రహ్మగారి దేవాలయం కూడా ఎంతోమంది దంపతులు కానీ వ్యక్తులు కానీ పిల్లలు కానీ వారి కోరికలు చూస్తూ స్వామివారు వారికి ఆశీస్సులు దీనికి భక్తులు అందులో దుర్పాతులు అవుతున్నారు. ఈ రోజున మన రాజస్థాన్ అమరావతి వరకు బంగారు దేవాలయంలో సాయంత్రం అనగా ఈ రోజు సాయంత్రం ఒక రథోత్సవం ఉంటుంది. ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చి దీపం చేయాలని కోలాటలతో వేషధారణలతో రకరకాల అన్యకాల నిత్య రూపాలతో కూడా ఈ బ్రహ్మంగారిని ఊరేగిస్తూ నగరోత్సవాన్ని దీపం చేయాలని చెప్పి కోరుతున్నాము. ఈ ఉత్సవాలకి ఎంతోమంది అతిరేక మహారాజులు కూడా ఈ ఉత్సవానికి వచ్చి ఈ రోజున మన గుంటూరు మన కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మశాంతి ప్రసాద్ గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గారు గల్లా మాధవి గారు, అదేవిధంగా గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర నాని గారు లేక ప్రముఖులు కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులందరితో కూడా ఉల్లాసంగా గడిపి వాళ్ళు అందరూ కూడా పేదవాళ్ళకి ఈ భక్తులకి అందరూ కూడా అన్నదానంగా వారి చేతితో అన్నదానం ప్రారంభించి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున మన గుంటూరు నగర ప్రజలందరూ కూడా నిత్యము ఈ బ్రహ్మగారి దేవాలయంలో వచ్చి వారి పూజ చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. బ్రహ్మగారి దేవాలయ కార్యదర్శి నాగేశ్వర